నిత్యం మనము రోడ్ల మీద కానీ వివిధ ఫ్రూట్ మార్కెట్స్లో కానీ వెళ్ళినప్పుడు మనకు కావలసినటువంటి ఫ్రూట్స్ని కొనడానికి మనం ఆసక్తిగా దాన్ని పరిశీలించి ఆ పండ్ల యొక్క నాణ్యత ఏ రకంగా ఉందంటూ కూడా మనం కొలమానం చేసుకొని ఆ చూసిన పండ్లలోనే మంచిగా ఉన్నాయా అని చెప్పేసి నీట్గా వాటిని ఒక కవర్లో వేసుకొని లేదా బ్యాగ్లో వేసుకొని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి మనం తినడం జరుగుతుంది. ఆ ఫ్రూట్స్ తినడం వల్ల ఎంతో కొంత మనకు క్యాలరీస్ కానీ పోషకాలు ఇవన్నీ పెరిగి కొంత ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది అనేటువంటి ఉద్దేశం. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే కొన్ని వీడియోస్లలో అరటిపండు తినడం వల్ల ఏ రకమైనటువంటి లాభాలు ఉంటాయి, డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. ఇంకా మిగతా వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. అసలు ఇప్పుడు మొత్తం పండ్ల గురించి అసలు మనకు మార్కెట్లో దొరికేటువంటి పళ్ళల్లో అన్నిట్లలో కూడా ఒకటి గమనించి ఉంటాం మనం. ఆ పండు మీద ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది రౌండ్గా ప్రతి పండు మీద. అంటే కొన్ని యాపిల్ పండు మీద ఎక్కువ మనం చూస్తుంటాం, ఏ రోడ్ల మీద మార్కెట్లో ఉన్నా కానీ లేకుంటే ఇంకెక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ చూసినా యాపిల్ పండు మీద ఖచ్చితంగా ఒక స్టిక్కర్ ఉంటుంది. దాంతోపాటు కివీస్ కానీ మిగతా ఫ్రూట్స్ కానీ నిమ్మకాయలు చాలా తక్కువ అక్కడక్కడ కనిపిస్తుంటాయి. మిగతా ఫ్రూట్స్ మీద కూడా కొన్ని బనానాస్ మీద అంటే రోడ్డు మీద దొరికేటువంటి పండ్ల మీద ఉండకపోవచ్చు, కానీ సూపర్ మార్కెట్లో దొరికేటువంటి బనానా పండ్లు చూస్తే అక్కడ కూడా కొంత స్టిక్కర్ కనిపిస్తాయి అక్కడక్కడ బనానా పైన. సో ఇలా ఆరెంజ్ పైన కూడా, నారింజ పండు పైన కూడా ఇలా కొన్ని ఫ్రూట్స్ పైన ఒక స్టిక్కర్లు అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఆ స్టిక్కర్లు ఎందుకు వేస్తారు, ఆ స్టిక్కర్లను ఎవరు వేస్తారు, ఆ స్టిక్కర్ల ద్వారా ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, స్టిక్కర్లు లేని పండ్ల వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయం కూడా చాలామందికి తెలియదు. కొంతమంది అనుకుంటారు ఆ స్టిక్కర్లు అనేటి ఆ ఒక ఫ్రూట్స్ పండించేటువంటి కంపెనీ వాళ్ళది కావచ్చు అని కొంతమంది అనుకుంటారు, లేదా ఒక నాణ్యత సూచిది కావచ్చు ఫ్రూట్స్ అని కొంతమంది అనుకుంటారు, లేదా విదేశాల నుంచి ఆ పండ్లను ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా ఆ స్టిక్కర్ వేస్తారని చెప్పేసి మరికొందరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైనగా అనుకునేటువంటి పరిస్థితిని చూస్తున్నారు. చాలామంది అసలు పట్టించుకోరు, స్టిక్కర్లు ఉంటేంది లేకుంటేంది, ఫ్రూట్స్ పైన చూస్తే అది బాగుందా, క్వాలిటీ బాగుందా అని చెప్పేసి కొనుక్కొని తినడమే చాలామంది చేస్తుంటారు. కొంతమంది ఆలోచించేటువంటి వ్యక్తులు అయితే ఆ స్టిక్కర్ ఎందుకు ఉంది అంటే నాణ్యత సంథింగ్ వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఇంపోర్ట్ దగ్గర ఆఫీసర్స్ కానీ ఎక్కడికి ఇంపోర్ట్ అవుతుందో ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి లైసెన్స్ లాగా స్టిక్కర్ వేస్తారనేది వివిధ రకాల అనుకోవడం వదిలేయడం కూడా జరుగుతుంది. అయితే అసలు స్టిక్కర్ ఎందుకు వేస్తారు, స్టిక్కర్ వల్ల ఉపయోగం ఏంటో కూడా మనం ఒకసారి చూసినట్లయితే చాలా వరకు కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి, ఫుడ్ సేఫ్టీ ప్రకారం మనం చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని ప్రకారం ఈ యొక్క స్టిక్కర్ అనేది జనరల్గా ఒక ఫ్రూట్ దాని యొక్క నాణ్యత, దాని ధర, ఆ ప్రక్రియ అంతా కూడా వ్యవసాయ క్షేత్రం నుంచి అది పండి కోతకు వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత నుంచి దాని యొక్క నాణ్యత, ఆ పండు యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, దానికి ఎంత ధర కేటాయిస్తారు, ఎక్స్పోర్ట్ సంబంధించి అన్నిటి కూడా దీనికి ఫుడ్ సేఫ్టీ నుంచి అధికారికంగా వేసేటువంటి స్టిక్కర్ చెప్పుకోవచ్చు మనది. కానీ చాలా వరకు కూడా ఈ ప్రక్రియ జరగదు పూర్తి స్థాయిలో, ఎక్కడో రేర్గా వివిధ దేశాల్లో కొన్ని దేశాల్లో అయితే పక్కా ఈ స్టాండర్డ్స్తో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్తోని పూర్తిగా పండ్లు అమ్మడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ ఇక్కడ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ స్టిక్కర్ అనేది నామమాత్రంగా ఉపయోగించేటువంటి పద్ధతులు మనం చూస్తుంటాం. ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చెప్తున్న దాని ప్రకారం ఈ యొక్క పండు నాణ్యత కానీ ధర కానీ ఎక్స్పోర్ట్ చేసేటువంటి పద్ధతి విధానాలన్నింటినీ కూడా కోడింగ్ చేస్తూ ఉపయోగించేటువంటి స్టిక్కర్ అది యాక్చువల్గా. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అమలులోకి క్షేత్రస్థాయిలో కూడా చూస్తే అదంతగా లేనట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా చోట్లలో కొంతమంది స్టైల్ కోసం రోడ్ల మీద కనిపిస్తూ చెప్తుంటారు స్టిక్కర్ ఎందుకు వేస్తున్నారని చెప్పేసి, అంటే ఊరికే వేసినామని చెప్పి. స్టిక్కర్ ఉంటే కొంత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు కొనుగోలుదారులు అనేటువంటి అంశం కొంతమంది అమ్మకందారుల దగ్గర నుంచి కూడా వినపడేటువంటి మాట. అంటే దీన్ని మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితిని కూడా, అంటే పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పై నుంచి కింది వరకు, అంటే కొన్ని లక్షల మంది అమ్మకందారులు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళు కూడా స్టిక్కర్లు ఏదో ఒక స్టిక్కర్ ఇట్లా వేస్తూ దాని మీద అమ్మకాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటి ఏదైతే అథారిటీ ద్వారా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా స్టిక్కర్లు కనుక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి యాపిల్స్ కొని ఇక్కడికి వస్తుంటాయి. అక్కడి నుంచి వచ్చినప్పుడు లీగల్గా వచ్చినప్పుడు ఫుడ్ అథారిటీ నుంచి వాళ్ళు దాన్ని నాణ్యత, పరిమాణం, ధర అన్ని చూసి క్వాలిటీలో దానికి స్టిక్కర్ వేసి పంపిస్తుంది జరుగుతుంది. దాంతోపాటు మిగతా ఫ్రూట్స్ కూడా ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి అమ్మకందారులు వేస్తున్నారు. ఒకసారి మీరు షాప్లకు వెళ్ళినప్పుడు ఒకసారి అడిగి చూడండి, యాపిల్స్ కాకుండా మిగతా ఫ్రూట్స్కి స్టిక్కర్ ఎందుకు వేసినారు, స్టిక్కర్ ఎవరు వేసినారు అని చెప్పేసి అడిగితే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం వినిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిపుణులు కూడా ఏం చెప్తున్నారంటే
ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కులమానంగా చేసేటువంటి స్టిక్కర్ని చాలామంది లోకల్గా మిస్యూజ్ చేస్తూ వారు సొంతంగా ఇలాంటి స్టిక్కర్లు వేసుకొని, అంటే మాది కూడా పెద్ద బ్రాండ్ షాపే అన్నట్టుగా ఈ ఫ్రూట్స్ అన్ని కూడా పెద్ద బ్రాండ్ కంపెనీ నుంచి తీసుకురాగలుగుతున్నాం అని చూపించడంలో భాగంగా చాలామంది స్టిక్కర్లను కూడా మిస్యూజ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు నిపుణులు. సో ఈ స్టిక్కర్ తయారు చేసేటువంటి కెమికల్స్ ద్వారా కూడా ఇబ్బందే ఉంటుంది ఫ్రూట్స్కు. అలాంటిది కొనడం వల్ల ఇప్పటికే నానా రకాల ఫ్రూట్స్ కలర్లు రావడానికి, మిస్మరైజ్ చేసే కలర్లు రావడానికి సంథింగ్ కెమికల్స్ ఇంజెక్షన్లో వాడుతుంటాం అనేటువంటి వార్తలు మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్టిక్కర్లు కూడా ఏదో కెమికల్తో తయారు చేసిన స్టిక్కర్లు కూడా పండ్ల మీద వేయడం ద్వారా ఆ పండు స్టిక్కర్ ఉన్నంత వరకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అది మనం తీసుకుంటే ఇంకొంత ఇబ్బందులు ఎదురవుతాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఇది పండ్ల పైన ఉన్నటువంటి స్టిక్కర్కి సంబంధించిన స్టోరీ. ఇన్ కేసు మీరు ఒకవేళ కనుక రోడ్ల మీద కానీ ఎక్కడన్నా ఫ్రూట్ షాప్కి వెళ్తే ఒకసారి అడగండి మీరు అందరూ కూడా, యాపిల్ కానీ మిగతా ఫ్రూట్స్ మీద కానీ స్టిక్కర్ ఉంటే ఈ స్టిక్కర్ ఎందుకు ఉంది, ఎవరేశారు, ఎక్కడి నుంచి ఈ ఫ్రూట్స్ని తీసుకొస్తారని చెప్పేసి మీరు అడిగితే కొంత క్లారిటీ వస్తుంది. పెద్ద పెద్ద మార్కెట్లోకి ఏ రకమైనటువంటి సమాధానం వస్తుంది, రోడ్ల మీద ఉన్నప్పుడు ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా మీకే క్లారిటీ తెలుస్తుంది. స్టిక్కర్ మాత్రం అధికారికంగా వేసేది ఈ పద్ధతి, కానీ ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తూ వివిధ రకాలుగా స్టిక్కరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.